ప్రొటెక్షన్ ఇస్తుంది. ఈ ప్రొటెక్షన్ ఇచ్చే క్రమంలో ఈ కొల్లాజన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. జస్ట్ లైక్ ఏ గమ్ లాగా. ఓకేనా? ఇంకా కొల్లాజన్ ఏం చేస్తుంది? ఇంత ఇప్పుడు ఇలాగా ఉన్నది అంటే ఏమి ఇచ్చినట్టు? బాడీకి సపోర్ట్ ఇచ్చినట్టు. ఇప్పుడు 2 బుక్స్, పిల్లల బుక్స్ చినిగిపోతాయి, అట్ట నుంచి బుక్ ఊడిపోతుంది, మనం ఏం చేస్తాం? గమ్ పెట్టి దానికి సపోర్ట్ ఇస్తాం కదా. అంటే ఇక్కడ కొల్లాజన్ కూడా ఏంటి, మన బాడీకి, ఎముకలకి, కండల మధ్యలకి, ఎముకకి కండలకి మధ్యకి, దట్ గివ్స్ సమ్ సపోర్ట్ టు ద బాడీ. ఇట్ మేక్స్ యాజ్ ఎ స్ట్రక్చర్ కదా. ఎప్పుడైతే సపోర్ట్ వస్తుందో దానికి ఒక ఆకారం అనేది కనిపిస్తుంది, ఎముక ఆకారం అనేది కనిపిస్తుంది. చెయ్యి ఇలా ఉంది అంటే ఇక్కడ సపోర్ట్ లేకపోతే ఈ వేళ్ళు ఇలా ఉండవు, ఎలా పడితే అలా తిరుగుతాయి ఆబ్వియస్లీ కదా. అందుకని ఇక్కడ ఏమంటున్నారంటే సపోర్ట్ కి, అండ్ అట్ ద సేమ్ టైం బాడీలో ఉండే ప్రతి పార్ట్ కి కూడా, ఇంక్లూడింగ్ బ్లడ్ వెజల్స్, అంటే రక్త నాళికల్లో కూడా కొల్లాజన్ ఉండాలి. ఇంకా అర్థం చేసుకోండి, ఎక్కడ ఉండకూడదు. ఇందుగలడు అందులేడు కదా, సందేహం వలదంటారు కదా కృష్ణుడిని. ఎక్కడన్నా కనిపిస్తాడు భగవంతుడు మనం తలుచుకుంటే. ఈ కొల్లాజన్ కూడా ఎక్కడన్నా కావాలి. ఎక్కడెక్కడ కావాలి? వెజల్స్ లో, బ్లడ్ వెజల్స్ లో కూడా కావాలి. కార్నియా, కంటి శుక్లాలు అంటాం కదా, కంటి శుక్లం కాదు, కంటి గుడ్డు, తెల్ల గుడ్డులో కూడా కావాలి, టీత్ లో కూడా కావాలి. ఎవ్రీ పార్ట్ ఆఫ్ ది బాడీ కొల్లాజన్ అనేది కంపల్సరీ ఉండాలి అంటున్నారు. ఎందుకు? బాడీ ఫర్మ్ గా ఉండడానికి, గట్టిగా ఉండడానికి, ఫ్లెక్సిబుల్ గా ఉండడానికి, బెండింగ్ అవ్వడానికి, మూమెంట్ జరగడానికి కంపల్సరీ గ్లూ లాంటి అడ్హెసివ్ అయిన కొల్లాజన్ ఉండాలి. ఓకేనా? అంటే కొల్లాజన్ ఎక్కడ ఉండాలి? అన్ని చోట్ల ఉండాలి. ఇక్కడ చూడండి, ఆర్గాన్స్ మధ్యలో కూడా. ఇక్కడ నేను ఉత్తగా వెజల్స్ అన్నానని ఉత్త వెజల్స్ అనుకోవద్దు. ప్రతి ఆర్గాన్ కి కూడా, గుండెకి, లివర్ కి, కిడ్నీకి, ఊపిరితిత్తు, లంగ్స్ కి, ప్రతి పార్ట్ కి కొల్లాజన్ కావాలి. బోన్స్ కి కావాలి. అంటే ఎక్కడ లేదు చెప్పండి కొల్లాజన్? ఇది కొల్లాజన్ గురించి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఓకే, ఇప్పుడు అసలు కొల్లాజన్ అనేది అసలు ఎలా బైండ్ ఓవర్ అవుతుంది? ప్రోటీన్ అని చెప్పాను కదా. అసలు ఏం ప్రోటీన్స్ ఉంటాయి మేడం, ఇంకా డెప్త్ కి తెలియాలి మీకు అంటే కనుక, మనకి కొల్లాజన్ బిల్డ్ అవడానికి ప్రోటీన్ కావాలి. ఈ ప్రోటీన్ ఎలా సపోర్ట్ చేస్తుంది అంటే యాంకర్ లాగా సపోర్ట్ చేస్తుంది. యాంకర్ అంటే ఏంటి? మనము పడవలు నడుపుతారు కదా, బోట్లు కానీ షిప్స్ కానీ నడిపాక, ఒడ్డుకు వచ్చాక, షోర్ లోకి వచ్చాక, సీ షోర్ కానీ రివర్ షోర్ లోకి వచ్చాక పడవ కదలదు, దానికి ఒక తాడు లాంటిది కట్టి ఇలా వేస్తారు, ఇట్లా క్రాస్ లాగా ఉంటుంది, యాంకర్ అంటారు. అదేం చేస్తుందంటే పడవని, బోట్ ని కదలనీయకుండా, మళ్ళీ నీళ్ళలోకి వెళ్ళిపోయి కొట్టుకోపోకుండా ప్రొటెక్ట్, దిగబడి ఉంటుంది అన్నమాట, ఇసుకలోకి వేస్తారు. అలాంటి సపోర్ట్ బాడీకి ఇస్తుంది ఎవరు అంటే కొల్లాజన్. అంటే యాంకర్ లాంటి సపోర్ట్. యాంకరింగ్ అంటే గట్టిగా ఫర్మ్ గా స్టెబిలిటీ ఉండడానికి బాగా యూజ్ అవుతుంది అనమాట. ఈ ఈ కొల్లాజన్ అనేది ఎలా ఉంటుంది ప్రోటీన్ అంటే, ఇది చాలా ఫైబ్రిల్ మోడ్ లో ఉంటుంది. ఫైబ్రిల్ అంటే మనం ఇప్పుడు జడ అల్లుతాం కదా, జడలు పాయలు పాయలుగా అల్లుతాం కదా, అలా అల్లిక లాగా ఒక ఫైబ్రిల్ లో ఒక ఫైబ్రిల్, ఒక ఫైబ్రిల్ లో ఒక ఫైబ్రిల్ అనేది, ఫైబ్రిల్స్ అంటే మజిల్ తో ఫామ్ అయింది, అంటే నథింగ్ బట్ ఫైబర్ తో ఫామ్ అయింది, పేరులోనే ఉంది ఫైబర్. ఈ ఫైబర్ కూడా దేంతో ఫామ్ అవుతుంది? ప్రోటీన్ తో ఫామ్ అవుతుంది. ఈ ప్రోటీన్ దేంతో ఫామ్ అవుతుంది? అమినో యాసిడ్స్ తో ఫామ్ అవుతుంది. ఓకే, ఈ అమినో యాసిడ్స్ ఎలాంటివి ఉంటాయి అంటే, కొన్ని రకాల 22 రకాల అమినో యాసిడ్స్ ఉంటాయి మనకి. అందులో గ్లైసిన్, ప్రోలైన్, హైడ్రాక్సీ ప్రోలైన్ అనే వాటితోటి ఆర్జినైన్, ఈ 4 ప్రోటీన్లు కనుక, అమినో యాసిడ్స్ కనుక కలిస్తే, ఇదిగోండి, ఈ 4 అమినో యాసిడ్స్ చైన్ ఫార్మేషన్ జరుగుతుంది. అంటే కొన్నిసార్లు గ్లైసిన్ హైడ్రాక్సీ ప్రొలైన్ తోటి, కొన్నిసార్లు గ్లైసిన్ ఆర్జినైన్ తోటి, ప్రొలైన్ గ్లైసిన్ తోటి, ఇట్లా మిక్స్ అండ్ మ్యాచ్ గా కలుస్తూ ఉంటుంది. అంటే బాండ్ ఫార్మేషన్ అలా జరుగుతుంది. భగవంతుడి సృష్టి అదే, అంతే. దానికే కలవాలి అయితేనే మనకి కొల్లాజన్ బిల్డ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ 4 ప్రోటీన్స్ ఉంటాయి కదా, 4 అటాచ్ అయ్యింటే అంటే కాదు, ఒక ప్రోటీన్ తో అటాచ్ అయి ఉంటుంది, ఒక అమినో యాసిడ్ ఒక అమినో యాసిడ్ తో అటాచ్ అయి ఉంటుంది. అది కూడా డిసైడెడ్, ఆల్రెడీ ఇన్బిల్ట్, మన శరీరం ఆల్రెడీ దేవుడి సృష్టి ఇన్బిల్ట్ చేసింది. ఓకే, ఈ 4 ప్రోటీన్స్, అమినో యాసిడ్స్ ఇంపార్టెంట్. ఈ 4 అమినో యాసిడ్స్ ఏమవుతాయి? కలిసి 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 ఒక హెలికల్ స్ట్రక్చర్ లాగా ఫామ్ అవుతుంది, ఒక జడ అల్లినట్టుగా ఫామ్ అవుతుంది, అదే కొల్లాజన్. ఓకేనా? అమినో యాసిడ్స్ అన్ని కలిసి ప్రోటీన్ బాండ్ ఫామ్ అయ్యి కొల్లాజన్ గా బిల్డ్ అవుతుంది. ఈ కొల్లాజన్ ఏమవుతుంది? అమినో యాసిడ్స్, కొల్లాజన్, ఇంకా ఒక కొల్లాజన్ కాదు కదా, కొన్ని లక్షల కోట్ల కొల్లాజన్స్ అనేవి స్కిన్ లో, లివర్ లో, లక్షల కోట్లు, మిలియన్ ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ అనేవి కనెక్ట్ అవుతూనే ఉంటాయి. అమినో యాసిడ్స్ కనెక్ట్ అయ్యి ఫైబ్రస్ ఫామ్ అయ్యి ఒక పెద్ద పైప్ లాంటిదిగా తయారవుతుంది, కొల్లాజన్ ఫైబర్ అంటారు. ఓకేనా? ఇంత ఫామ్ అవుతాయి లోపల. ఇదిగోండి, అమినో యాసిడ్ చైన్స్, కొల్లాజన్ ఫైబర్. అంటే ఒక ట్యూబ్, మనము కరెంట్ పని చేసేటప్పుడు ఒక ట్యూబ్ వేసి దాని లోపల పైప్, దాని లోపల వైర్ లోపల మనకి కాపర్ వైర్స్ ఉంటాయి, కాపర్ తీగలు ఉంటాయి. ఈ కాపర్ తీగలు అనేవి అమినో యాసిడ్స్ అనుకుంటే, ఆ పైన వచ్చే గ్రీన్ కలర్ కానీ వైట్ కలర్ కానీ రబ్బర్ ట్యూబ్ ఏదైతే ఉందో అది కొల్లాజన్ అనుకుంటే, ఈ పైన వేసే ప్లాస్టిక్ పైప్ ఏదైతే ఉందో అది కొల్లాజన్ ఫైబర్ అనుకోండి. అంత అంత అందంగా లోపల తయారు చేసి ఉంటుంది. ఎంత ప్రొటెక్షన్ ఉంటుందో బాడీకి అర్థం చేసుకోండి.
ఈ కొల్లాజన్ అనేది అంట బాడీలో 16 రకాల కొల్లాజన్స్ ఉంటాయంట, ఎక్కడెక్కడ ఉండేదాన్ని బట్టి. అందులో మేజర్ గా 4 నేర్చుకుంటాం ఇందులో. టైప్ 1 కొల్లాజన్ అనేది ఆ బాడీలో 90% కవరప్ అయిపోయి ఉంటుంది. అంటే ఏంటి, బాడీలో 90% వరకు ఈ కొల్లాజన్ తోటే మేడిపోయి ఉంటుంది. ఎక్కడెక్కడ స్కిన్, బాడీ మొత్తం స్కిన్ కదా, స్కిన్ లో 90% లో ఉండే ఈ కొల్లాజన్, టైప్ 1 కొల్లాజన్ అనేది ఎక్కువ ఉంటుంది. బోన్స్ లో, ఎముకల్లో, టెండాన్స్ ఇందా చెప్పా కదా, ఎముకకి మజిల్ కి మధ్యలో. ఫైబ్రస్ కార్టిలేజ్, కార్టిలేజ్ అంటే ఏంటి, ఇలాంటివి అంటే మెత్తటి ప్లేస్ ని కార్టిలేజ్ అంటారు. అంటే మృదులాస్థి కార్టిలేజ్ లో. అలాగే కనెక్టివ్ టిష్యూస్ అంటే ఏంటి, ఒక ఒక అవయవానికి మధ్య మనకి కొన్ని రకాల సిగ్నల్స్ పాస్ ఆన్ అవ్వాలన్నా టిష్యూస్ అనేవి కనెక్ట్ అవ్వాలి, నర్వస్ సిస్టమ్ అనేది కనెక్ట్ అవ్వాలి. ఈ కనెక్టివ్ టిష్యూస్ లో, పళ్ళలో, దంతాలలో కూడా టైప్ 1 కొల్లాజన్ అనేది ఉంటుంది. 16 రకాల కొల్లాజన్స్ లో 4 రకాలు మేజర్. ఆ 4గిట్లో ఫస్ట్ టైప్ 1 ఏంటి, ఎన్ని రకాల బాడీలో ఎక్కువ స్ట్రక్చర్ ప్లేస్ చేసేది ఎవరు అంటే స్కిన్. ఈ అన్నిట్లో కూడా స్కిన్, బోన్స్, టెండన్స్ వీటన్నిటిలో కూడా గ్రామ్ టు గ్రామ్ ఉంటుంది. అర్థం చేసుకోండి. అంటే గ్రామ్ టు గ్రామ్ అంటే ఇంచు ఇంచుకి అంటారు కదా, ఇంచు అంటారు కదా, అలాగే ఇంచుకి ఉంటుంది అనమాట. ఎంత స్ట్రాంగ్ గా తయారవుతుందంటే ఈ ఫైబ్రస్ అంటే అమినో యాసిడ్స్, నెక్స్ట్ ప్రోటీన్, నెక్స్ట్ కొలజన్ ఫైబర్, మొత్తం ఇదంతా ఒక పెద్ద రాడ్ లాగా, స్టీల్ ఉక్కు శరీరంలా తయారు చేస్తుంది లోపల. అంత ఉంది కొలాజన్ కి. నెక్స్ట్ వచ్చేది టైప్ 2 కొలాజన్. టైప్ 2 కొలాజన్ ఏం చేస్తుందంటే మెయిన్ గా కార్టిలేజ్ ఎలాస్టిసిటీ ఉండే చోట. ఎలాస్టిసిటీ ఎక్కడెక్కడ కావాలి, లంగ్స్ కావాలా, ఊపిరితిత్తులకి ఎలాస్టిసిటీ కావాలా, మనం లంగ్స్ అట 5 అసలు చాలా మంది లంగ్ టాపిక్ చెప్పేటప్పుడు కూడా చెప్తాను, ఇప్పుడు కూడా చెప్పాలి. లంగ్స్ అట మనం గుండెకి 4 గదులు కదా, లెఫ్ట్ లంగ్ కి 3 గదులు ఉంటాయంట, రైట్ లంగ్ కి 2 గదులు ఉంటాయంట, తెలుసా? కానీ మనము చాలా మంది చూడండి సన్నగా ఉంటారు, నార్మల్ గా ఉంటారు, మంచి ఫిట్నెస్ తో ఉంటారు, కానీ మెట్లు ఎక్కినా దిగినా, హై ఎక్కువ ఎక్కినా పరిగెట్టినా గస వస్తుంది, ఇన్ ద సెన్స్ దమ్ వస్తుంది. ఎందుకు వస్తుందంటే వీళ్ళు ఆక్సిజన్ ఇంటేక్ కెపాసిటీ సరిగా తీసుకోరంట. ఆక్సిజన్ ని బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసేది చాలా, అంటే జస్ట్ అక్కడికక్కడ చేసేస్తారు. అలా కాకుండా లంగ్ అంతా నింపాలి అంటే లంగ్ కెపాసిటీ అయితే ఒక్కసారి ఆక్సిజన్ అంట చాలా ఒక ఎట్లా చెప్పాలి, 20 లీటర్ల ఆక్సిజన్ ఒక్కసారి పీల్చుకోగలమట. మనిషికి అంత పవర్ ఉందంట. కానీ మనం లంగ్ అంత యూజ్ చెయ్యము. లాంగ్ బ్రీతింగ్ చేశారు అంటే ఆయుష్ పెరుగుతుంది. లాంగ్ ఇన్హేల్ చేసి లాంగ్ ఎక్సెల్ చేస్తే ఆయుష్ పెరుగుతుంది. మన ఆయుష్ బ్రీతింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది, తెలుసా? మన ఉచ్ఛ్వాస నిశ్వాసాల పైనే ఆయుష్ నిలబడి ఉంటుంది. ఎన్ని ఉచ్ఛ్వాసలు, ఎన్ని నిశ్వాసాలు అయితేనే మనిషి చావులోకి వెళ్తాడు, సీరియస్లీ. అందుకని మన లాంగ్ బ్రీతింగ్స్ అనేది ఎక్కువ, మనిషిగా పుట్టినందుకు చాలా సాధించాలి కాబట్టి లాంగ్ బ్రీతింగ్స్ తీసుకున్నప్పుడు లంగ్ ఎక్స్పాన్షన్ అవుతుంది. 20 లీటర్ల ఆక్సిజన్ ని బిల్డ్ చేసే కెపాసిటీ ఉంటుందంట లంగ్స్ కి. అటువంటప్పుడు ఈ లంగ్ లో కూడా ఏంటి, అది కూడా ఒక రకమైన కొల్లాజనే, ఎలాస్టిసిటీ, పెరుగుదల, అంటే సాగే గుణం ఎక్కడెక్కడ ఉంటుంది, లివర్ కు ఉంటుంది, హార్ట్ కు ఉంటుంది. అంత ఫైబ్రస్ మెటీరియల్ కదా, అంత మజిల్ కదా, స్కిన్ ఉంటుంది, లోపల మజిల్స్ ఉంటాయి. ప్రతి ఒక్కటి కూడా ఈ ఎలాస్టిసిటీ ఉండే ఏ స్ట్రక్చర్ లో అయినా టైప్ 2 కొలాజన్స్ ఎక్కువ ఉంటాయి. అంటే ఎక్కడెక్కడ ఉంటాయి అంటే, ఇంకా చెప్పాలి అంటే జాయింట్స్ లో ఉంటాయి. ప్రతి కీలు, ఇది కీలా, ప్రతిది కీలే. ఈ మోకాళ్ళు ఒకటే కీళ్లు కాదండి, ఎక్కడ మూమెంట్ ఉన్నాయో ఈ కాళ్ళు, చేతులు, మోచేతులు, రిస్ట్, మడిమలు, ఎక్కడ చూసుకున్నా కూడా కీలు ఎక్కడైతే ఉంటుందో కీలు జాయింట్, ఈ కీలు అన్నిట్లో కూడా కుషన్ లాగా, ఇప్పుడు నేను ఇలా అంటే కరకర సౌండ్ రావట్లేదు కదా, కుషన్ ఉంది లోపల, ఆ కుషనే కొల్లాజన్. ఓకేనా? అది టైప్ 2 కొల్లాజన్. నెక్స్ట్ వచ్చేది టైప్ 3 కొల్లాజన్. టైప్ 3 కొల్లాజన్ ఎక్కడెక్కడ ఉంటుంది, మజిల్ అంతా, కండ భాగం అంటే బాడీ అంతా, ఎముకలు పక్కన ఆనుకుంది కంపల్సరీ కండ, మజిల్. ఈ మజిల్ అంతా కూడా టైప్ 3 కొల్లాజన్ ఉంటుంది. ఆర్గాన్స్, అవయవాల మధ్యలో ఉండే కొల్లాజన్ కూడా టైప్ 3 కొల్లాజన్. అంటే ఆర్టరీస్ అంటే ఏంటి ఆర్టరీస్ అంటే ఏంటి, గుండెకి మంచి రక్తాన్ని సరఫరా చేసేదాన్ని ధమనులు అంటారు. సిరలు అంటే చెడు రక్తాన్ని ప్యూరిఫై చేయడానికి తీసుకోబోతుంది లంగ్ దగ్గరికి. అదే ఆర్టరీస్ అంటే ధమనులు, ఓకే, మంచి రక్తాన్ని క్యారీ చేస్తాయి అనమాట. అది గుర్తుపెట్టుకోండి. ఈ ధమనుల ఆర్టరీ బాల్ లో కూడా కొలాజన్ ఉండాలి. ఎందుకు? ఈ ధమనులు అనేవి రక్త ప్రసరణ వ్యవస్థలో ఇవి మూమెంట్ ఉండాలి. ఈ ఆర్టరీ అనేది విడ్త్ పెరుగుతుంటుంది. అంటే ఆ పైప్, ఇప్పుడు రబ్బర్ పైప్ ఎలా ఉంటుంది, చాలా సాఫ్ట్ గా ఉంటుంది. అదే ఎండలో పడేస్తే కొన్ని రోజుల వరకు బ్రిటిల్ అయిపోయి రబ్బర్ పైపు తెగిపోతుంది. మనము వాటరింగ్ చేసేటప్పుడు పైపులు ఉంటాయి కదా, అదే నువ్వు దాన్ని నీడలో పెట్టావనుకో, దానికి మాయిశ్చర్ తగులుతుంటే పైప్ ఎలా ఉంటుంది, చాలా సాఫ్ట్ గా ఉంటుంది కొన్నప్పుడు. సేమ్ అలాగే ఆర్టరీ వాల్స్, ఈ ధమనుల యొక్క వాల్స్
గోడలు చాలా సాఫ్ట్ గా ఉంటాయి. ఈ సాఫ్ట్నెస్ క్రియేట్ అవ్వాలి, రక్త సరఫరా ప్రాపర్ గా జరగాలి అంటే పంపింగ్ జరగాలి అన్నా కూడా నీకు టైప్ ఆఫ్ కొల్లాజన్స్ అనేవి ఉండాలి. నెక్స్ట్ వచ్చేది టైప్ 4 ఎక్కడ ఉంటుంది అంటే ఫిల్టరేషన్ చేసిన ప్రతి పార్ట్ లో. ఫిల్టరేషన్ ఎక్కడెక్కడ జరుగుతుంది ఊరికి ఇమాజిన్ చేసుకోండి. యూరినేషన్ పార్ట్ ఫిల్టరేషన్ అవుతుందా, మోషన్ దగ్గర ఫిల్టరేషన్ అవుతుందా, స్కిన్ ఫిల్టరేషన్ అవుతుందా, లంగ్స్ ఫిల్టరేషన్ అవుతుందా అంటే ఎక్కడెక్కడ లేదా ఆలోచించండి. ఫిల్టరేషన్ అంటే ఏంటి? వడగట్టడం. ఏం వడగడుతుంది? టాక్సిన్స్ ని బయటికి పంపించి న్యూట్రిషన్ ఉండే అంటే పోషక విలువల్ని లోపల ఉంచేది ఫిల్టరేషన్ జరుగుతుంది. ఇక్కడ టాక్సిన్స్ కి బయటికి పంపించేది ఎవరు? స్కిన్ పంపిస్తుందా, లివర్ పంపిస్తుందా, లంగ్స్ పంపిస్తాయా, మోషన్కి వెళ్ళే పార్ట్స్ పంపిస్తాయా అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ది బాడీ టైప్ 4 లో ఫిల్టరేషన్ జరిగే ప్రతి పార్ట్ లో కూడా టైప్ 4 కొలాజన్ అనేది ఉంటుంది. ఇదంతా పిక్చర్ అంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు చెప్పిందే ఇక్కడ, ఇంకా నథింగ్ ఎల్స్ మ్యాటర్. మీరు ఇది తీసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనకి కొల్లాజన్ అనేది 2 రకాలుగా తీసుకోవచ్చు. కొల్లాజన్ ఇన్బిల్ట్ అంటే దేవుడి సృష్టి అని చెప్పా కదా, దాన్ని ఏమంటారంటే ఎండోజినస్ కొల్లాజన్ అంటారు. ఎండోజినస్ అంటే ఎండో అంటే లోపల, ఆల్రెడీ మనిషి పుట్టాక మా అమ్మ కడుపులోంచి బేబీ వచ్చాక కొల్లాజన్ ఉంటుంది బాడీలో, ప్రోటీన్స్ అమినో యాసిడ్స్ ఉంటాయి. ఇదేంటిది? ఇన్నేట్ కొల్లాజన్ అంటే బై బర్త్ కనుక కొల్లాజన్ ఉంటుందా? ప్రతి ఒక్కళ్ళు ఉంటుంది. దాన్ని ఎండోజినస్ కొల్లాజన్ అంటారు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేది ఎక్సోజినస్ కొల్లాజన్. మనకి మనం ఏమంటారు, గ్రోత్ పెరిగే కొద్దీ, ఎదుగుదల అయ్యే కొద్దీ, పెరుగుదల మనిషిలో పిల్లల్లో కానీ పెరుగుదల అయ్యే కొద్దీ ఎక్సోజినస్ కొల్లాజన్ కూడా ఇవ్వాలి. అంటే ఎక్సోజినస్ అంటే బయట నుంచి కొన్ని కొల్లాజన్ సప్లిమెంట్స్ కానీ కొల్లాజన్ ప్రొడక్ట్స్ కానీ స్కిన్ కి కానీ హెయిర్ కి కానీ బాడీకి కానీ లోపల ఇన్నర్ గా తీసుకోవాలట. ఎండోజినస్ కొల్లాజన్ అనేది ఇన్బిల్ట్ ఉంటుంది, మనిషి పుట్టినప్పటి నుంచి ఉంటుంది. కానీ మనం పెరిగే కొద్దీ ఎదుగుదల బాగుండాలన్నా, స్కిన్ బాగుండాలన్నా, లోపల ఆర్గన్స్ డెవలప్ అవ్వాలన్నా, మంచిగా హార్ట్ లివర్ అన్ని మంచిగా యాక్టివ్ గా పనిచేయాలన్నా కొన్ని రకాల ఎక్సోజినస్ కొల్లాజన్స్ అనేవి బయట నుంచి we have to supply to the body. ఓకేనా. ఈ కొల్లాజన్ అనేది ఏం చేస్తుంది అసలు యాక్చువల్ గా అంటే, ఇందా చెప్పా కదా, స్కిన్ ఫర్మ్ గా ఉంచుతుంది, టైట్ గా ఉంచుతుంది. స్కిన్ ఎలాస్టిసిటీ, చాలా మందికి చూడండి స్కిన్ ఇట్లా గీరితే తెల్లగా గీతలు పడిపోవడం, లేదంటే స్కిన్ అసలు చాలా రఫ్ గా ఉండడం, ఏజ్డ్ గా కనిపించడం. అలా లేకుండా స్కిన్ ఎప్పుడు మాయిశ్చర్ గా చాలా ఫ్లఫీగా ఉండాలి, మంచిగా అందంగా కనిపించాలి అంటే కనుక కొల్లాజన్ సప్లిమెంట్స్ అనేవి ఎక్సోజినస్ గా తీసుకోవాలి. లిగమెంట్స్ కూడా చాలా మందికి చూడండి ఉన్నట్టుండి మోకాళ్ళు పట్టేయడం, కూర్చుంటే లేవలేరు, అలాగే నడుములు పట్టేయడం, ఏదైనా ఎక్విప్మెంట్ ఏదైనా ఎత్తాలన్నా కూడా వాళ్ళకి నొప్పులు వచ్చేయటం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ లిగమెంట్స్ టెండాన్స్ ని కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే ప్రిడామినెంట్ అంటే ఎక్కువ మోతాదులో కొల్లాజన్ కావాలి. డామినెంట్ కన్నా ఎక్కువ. ఎందుకు డామినేట్ చేస్తున్నావు అంటారు. డామినేట్ కాదు, డామినెంట్ ఎందుకు చేస్తున్నావు అంటే అంటే మనకన్నా స్వరం పెంచి మాట్లాడతారు కొందరు గట్టిగా, వాళ్ళ అథారిటీ చూపించుకోవడానికి. సేమ్ అలాంటి అథారిటీ ఎక్కడ ఉంది అంటే కొల్లాజన్ లో ఉంది. అంత ప్రిడామినెంట్ గా కావాలి కొల్లాజన్ అంటున్నారు. ఓకేనా. ఇది కూడా ఇందా చెప్పిందే అండి. కొల్లాజన్ ఆర్టరీస్ లో ఎంత శాతం కావాలి, ఇక్కడ ఇంకా క్లియర్ గా డెప్త్ కి ఇచ్చున్నాడు. ఆర్టరీస్ లో కావాలి, ధమనుల్లో కావాలి, రక్త సరఫరా అవడానికి 10 నుంచి 20% కొల్లాజన్ బాడీలో మనం ఇచ్చే ఎక్సోజినస్ కానీ ఎండోజినస్ లో 100% కనుక మరి ప్యూర్ గా కొల్లాజన్ ఇచ్చారు అంటే అందులో 10 నుంచి 20% గుండెకి కావాల్సి వస్తుందంట. ఎముకకి మధ్యలో 50 నుంచి 70% కొల్లాజన్ కావాలట. స్కిన్ కి 50 నుంచి 70. నెక్స్ట్ డిస్మినరలైజ్డ్ బోన్ అంటే మినరలైజ్ అంటే కొన్ని బోన్స్ ఏమవుతాయంటే కాల్షియం అందక గుల్లబారిపోతాయి. ఆ గుల్లబారిపోకుండా ఉండాలి అంటే ఎముక గుల్లబారిపోకుండా అంటే బ్రిటిల్ అయిపోయి పొడి రాలిపోయి ఆస్టియోపోరోసిస్ వస్తుంది కదా, ఇలాంటివి రాకుండా ఉండాలంటే, డిస్మినరలైజ్ అవ్వకుండా ఉండాలన్నా కూడా 80 to 90% కొల్లాజన్ ఇవ్వాలి. లంగ్ లో కూడా ఇందా చెప్పా కదా, లంగ్ విసినిటీ పెరగాలి, లంగ్ లెంగ్త్ పెరగాలి, లంగ్ బాగా గాలి తీసుకోవాలి అన్నా కూడా 10% కొల్లాజన్ ఇవ్వాలి. లివర్ బాగా సిరోసిస్ లోకి కానీ ఫ్యాటీ లివర్ లోకి వెళ్లకుండా లివర్ సెల్స్ మంచిగా మనకి గ్లైకోజన్ నిల్వలు అవ్వాలన్నా, లివర్ అనేది బాగా ఫంక్షన్ చేయాలన్నా కూడా 4% కొల్లాజన్ ఇవ్వాలి. టెండన్స్, బోన్ కి ఎముకకి మధ్యలో, బోన్ కి మజిల్ కి మధ్యలో టెండన్స్ అనేవి 80 to 90% ఇవ్వాలి. అంత ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు కొల్లాజన్ నశించడానికి, కొల్లాజన్ ఉండకపోవడానికి, చాలా మందిలో కొల్లాజన్ డెఫిషియన్సీ ఉండడానికి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఈటింగ్ టూ మచ్ షుగర్, ఎక్కువ రైస్ ఐటమ్స్ తినడం. రైస్ అంటే షుగర్ కాదండి, రిఫైన్డ్ షుగర్స్ అంటే ప్యాకెట్ ఫుడ్ కానీ, బయట ఫుడ్ కానీ, బయట బిర్యానీస్, బయట నూడిల్స్ ఇవి ఎక్కువ తీసుకోవడం కానీ, రైస్ ఐటమ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల అడ్వాన్స్డ్ గ్లైకేషన్ ఎండ్ ప్రొడక్ట్స్ ప్రొడ్యూస్ అవుతాయి.
అడ్వాన్స్డ్ గ్లైకేషన్ ఎండ్ ప్రొడక్ట్స్ అంటే గ్లైకేషన్ అంటే ఏంటి, గ్లూకోజ్ తీసుకోవడం వల్ల వచ్చే నష్టాలు, ఎండ్ ప్రొడక్ట్స్, దాని వల్ల వచ్చే నష్టాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ చేస్తారు కదా, షుగర్ ప్రిపేర్ చేసేటప్పుడు మొలాసిస్ అనేది చేస్తారు, అంటే దాంట్లో కొంత రకాల ఆల్కహాల్ రిలీజ్ అవుతూ ఉంటుంది, అది ఎండ్ ప్రొడక్ట్. ఓకేనా. అలాగే మన బాడీలో అడ్వాన్స్డ్ గ్లైకేషన్ ఎండ్ ప్రొడక్ట్స్ అనేవి కొన్ని రిలీజ్ అవుతాయి ఎప్పుడు, నువ్వు గనక ఎక్కువ గ్లూకోజ్ తీసుకుంటుంటే. అంటే ఏంటి, ఎక్కువ రైస్ తీసుకున్నా, ఎక్కువ పుల్కాస్ తీసుకున్నా, ఎక్కువ నాన్ వెజ్ తీసుకున్నా, బెవరేజెస్ ఎక్కువ తాగుతున్నా, ప్యాకేజ్డ్ ఫుడ్ కానీ బయట ఫుడ్స్ కానీ ఎక్కువ తీసుకుంటే షుగర్ ఎండ్ ప్రొడక్ట్స్ అనేవి రిలీజ్ అవుతాయి, గ్లైకేషన్ జరుగుతుంది. గ్లైకేషన్ అంటే గ్లూకోజ్ కన్వర్షన్ అనమాట, బ్రేక్ డౌన్ అవుతుంది. ఈ ఎండ్ ప్రొడక్ట్స్ కనుక బాడీలో ఎక్కువ రిలీజ్ అయిపోతున్నాయి అంటే మీ బాడీ ఎలా అయిపోతుందంటే కొల్లాజన్ డ్రై అయిపోతుందంట. కొల్లాజన్ కి షుగర్, అంటే షుగర్ ని బాగా పొయ్యి మీద పెట్టి నీళ్లు పోసారు, బాగా మరిగించారు, ఇంకా ఇంకా మరిగిస్తున్నారు, అది పాకం అవ్వదు, ఒక తెట్టు లాగా అయిపోతుంది. గమనించండి, ఒక ఒక లేయర్ లాగా అయిపోతుంది, బ్రిటిల్ గా షుగర్ బిళ్ళల్లా తయారవుతుంది. సేమ్ అలాగే వేడి నీళ్ళు కాచినప్పుడు పొయ్యి మీద చాలా సేపు అలా కాచేస్తే కొన్ని రోజులకి తెట్టులాగా తెల్లగా గిన్నెలు అయిపోతాయి కదా, సేమ్ అలాగే మన బాడీలో ఈ ఎండ్ ప్రొడక్ట్స్, గ్లైకేషన్ ఎండ్ ప్రొడక్ట్స్ ఎక్కువ అయిపోతే స్కిన్ కి కావాల్సిన షుగర్ కన్నా ఓవర్లోడ్ షుగర్ అతి అతి ఎక్కువ అయిపోతే ఆటోమేటిక్ గా కొల్లాజన్ డ్రై అయిపోతుంది, రిసీవ్ చేసుకోలేదు, అమినో యాసిడ్స్ రిసీవ్ చేసుకోలేదు. సో కొల్లాజన్ డ్రై అయిపోతుంది, కొల్లాజన్ డ్రై అయిపోతే బ్రిటిల్ అయిపోతుంది, వీక్ అయిపోతుంది, అన్ని రకాల హింస పడుతుంది కొల్లాజన్. దానివల్ల స్కిన్ అంతా డ్యామేజ్ అవుతుంది. అలాగే గోల్డ్ ఊడిపోవడం, ఇందాక ఒక మేడం చెప్తున్నారు కదా, గోల్డ్ ఊడిపోవడం, జుట్టు ఊడిపోవడం, అవుటర్ గా ఇలాంటి రియాక్షన్స్ జరుగుతాయి, ఇన్నర్ గా చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇందా చెప్పిన ప్రతి ఆర్గన్ దెబ్బతింటుంది. ఓకేనా. నెక్స్ట్, గెటింగ్ టూ మచ్ సన్షైన్, ఎక్కువ సన్ రేస్ లో ఎక్కువ సన్ కి ఎక్స్పోజర్ కూడా అవ్వకూడదు. కొన్ని రకాల అల్ట్రావైలెట్ రేస్ అనేవి చాలా డ్యామేజ్ చేస్తుంది స్కిన్ ని, యువిఏ యువిబి అనేవి చాలా డ్యామేజ్ చేస్తాయి. కాబట్టి డెర్మైట్స్ ప్రాబ్లమ్ అంటే స్కిన్ ఇచ్చింగ్ రావడం, లేదంటే ర్యాషెస్ రావడం, స్కిన్ రీబిల్డ్ అవ్వదు అనమాట, ఆ ప్రాంతం అంతా రింకిల్స్, ముడతలు వచ్చేయటం. అందుకని ఎక్కువ సన్ కి ఎక్స్పోజర్ అయ్యేటప్పుడు కంపల్సరీ సన్ స్క్రీన్ రాసుకోవడం, కొల్లాజన్ సప్లిమెంట్స్ ఎక్కువ తీసుకోవడం, ఇలాంటివి చేయాలి. నెక్స్ట్, ఏజింగ్ వల్ల కూడా కొందరిలో ఏజ్ పెరిగే కొద్ది కూడా స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుంటుంది. కాబట్టి ఇప్పుడు అటండి పిల్లల్లో టీనేజ్ దగ్గర నుంచి కొల్లాజన్ సప్లిమెంట్స్ ఇవ్వాలంట. సీరియస్లీ ఇప్పుడున్న కండిషన్ లో టీనేజ్ అప్పటి నుంచి అంటే 18 ఏళ్ళు, అంటే 13-14 నుంచి కూడా కొల్లాజన్ సప్లిమెంట్స్ అంటే స్కిన్ బూస్టర్ ఇవ్వడం కానీ, ఒమేగా 3 ఫ్యాట్స్ ఉండే ఫుడ్స్ పెట్టడం కానీ, ఒమేగా 3 సప్లిమెంట్ ఇవ్వడం కానీ, స్కిన్ కి సన్ స్క్రీన్స్ అలవాటు చేయడం కానీ చెయ్యాలట. చేస్తే ఎలాసిటీ పెరిగి ఒక ఏజ్ వచ్చేసరికి వాళ్ళకి త్వరగా ముదుసలిలోకి వెళ్ళరు, అంటే దే వోంట్ గెట్ ఓల్డ్ అనమాట. ఓకే. స్మోకింగ్ వల్ల కూడా, స్మోకింగ్ వల్ల ఏమవుతుందంటే బాడీలో ఫ్రీ రాడికల్స్ రిలీజ్ అవుతాయి. స్మోకింగ్ నుంచి వచ్చే నికోటిన్ ఏదైతే ఉందో ఆ నికోటిన్ ఏం చేస్తుందంటే లంగ్ లోకి వెళ్ళి స్కిన్ లోకి వెళ్ళి డ్యామేజ్ చేసి స్కిన్ లో ఉండే కొల్లాజన్ దెబ్బతీసి, ఇలా ఉండాల్సిన కొల్లాజన్ చూడండి, ఇది క్యూటికల్, పైన ఉండే క్యూటికల్, ఎపిడెర్మిస్ లోపల ఉండే లేయర్, డెర్మిస్ కొంచెం లోపల లేయర్, హైపోడెర్మిస్ చాలా మజిల్ కి ఆనుకుని ఉంటుంది, హైపోడెర్మిస్ 4 లేయర్స్ ఉంటాయి. ఈ డెర్మిస్ ప్రాంతంలో ఉండే కొల్లాజన్ బిల్డర్స్ కానీ, ఎలాస్టిన్ ఉండాల్సిన, ఎలాస్టిసిటీ జరగాల్సిన ఫిట్ సెల్స్ కానీ అన్ని డ్యామేజ్ అయిపోయి మీకు ఈ కొల్లాజన్ అంతా బ్రేక్ డౌన్ అయిపోతూ ఉంటుంది ఎక్కువ స్మోకింగ్ చేయడం వల్ల. అలాగే కొన్ని రకాల ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ వల్ల కానీ, జెనెటికల్ గా కానీ. అందుకని నువ్వేం చేయాలి, కొల్లాజన్ ని బాగా తీసుకోవాలి మేడం, నేను ఇంత విన్నాను కదా, నేను మారాలి, మంచిగా కొల్లాజన్ తీసుకోవాలి, నా స్కిన్, హెయిర్, లోపల ఆర్గాన్స్ అన్ని మంచిగా పనిచేయాలి అంటే ఎలాంటి సప్లిమెంట్స్ తీసుకోవాలంటే వైటమిన్ సి ఫుడ్స్ ఎక్కువ తీసుకోవాలి, పుల్లటి వస్తువులు, పుల్లటి జాతి పండ్లు ఎక్కువ తీసుకోవాలి. అది నిమ్మకాయ అవ్వచ్చు, సిట్రస్ ఫ్రూట్స్ అవ్వచ్చు, బత్తాయి, దానిమ్మ ఇలాంటివి ఎక్కువ తీసుకోవచ్చు. బెల్ పెప్పర్స్, క్యాప్సికం చాలా మంది ఇష్టపడరు, క్యాప్సికం చాలా మంచిది, జస్ట్ బాయిల్ చేసుకుని తినాలి. ఏది కూడా మనం తీసుకునేవి ఏవి కూడా బాగా డీప్ ఫ్రై చేసుకొని బాగా ఆయిల్ వేసుకొని తినకూడదు, చాలా జస్ట్ ఏమంటారు, జస్ట్ సెమీ బాయిల్ చేసుకొని తినొచ్చు. స్ట్రాబెర్రీస్ అంటే పుల్లటి పండ్లే కదా, ఇవి ఎక్కువ తీసుకోవాలి. ప్రొలైన్ అనే ఒక అమినో యాసిడ్ పేరు చెప్పా కదా, వీటికి ఎక్కడెక్కడ ఉంటాయి, ఎగ్ వైట్స్, కోడిగుడ్లలో ఎక్కువ ఉంటుంది, అలాగే క్యాబేజ్ లో, అలాగే మష్రూమ్స్, పుట్టగొడుగులు అంటారు కదా, డైరీ ప్రొడక్ట్స్ లో కూడా బాగా దొరుకుతుంది ప్రొలైన్ అనే అమినో యాసిడ్. అలాగే గ్లైసిన్ అనే అమినో యాసిడ్ చికెన్ లో కానీ, జెలాటిన్ సప్లిమెంట్స్ కానీ, అలాగే జెల్లీగా ఉంటాయి కదా కొన్ని ఐటమ్స్, వీటన్నిటిలో ఎక్కువ దొరుకుతుంది. అలాగే కాపర్ కూడా చాలా ఇంపార్టెంట్. కాపర్ ఎక్కడ దొరుకుతుందంటే మనకి నువ్వుల నూనెలో ఎక్కువ ఉంటుంది, నువ్వుల గింజలు తినడం కానీ, నువ్వుల చిమ్మిరి, నువ్వులు ఉండలు తినడం కానీ, అలాగే కొన్ని రకాల ఆర్గాన్ మీట్ ఉంటుంది కదా, అంటే కొందరు లివర్ అలా తింటారు కదా, అందులో ఎక్కువ ఉంటుంది. అలాగే కోకో పౌడర్ ఎక్కువ, కెఫిన్ ఎక్కువ ఉండే కోకో పౌడర్ ఉంటుంది, ప్యూర్ ఫామ్ ఆఫ్ కోకో పౌడర్
పౌడర్ అది తీసుకోవడం కానీ, అలాగే లెంటిల్స్ అంటే పప్పు ధాన్యాలు ఎక్కువ తీసుకోవడం, అలాగే క్యాషూ నట్స్ అంటే జీడిపప్పుల్లో కూడా ఎక్కువ కాపర్ ఉంటుంది. నెక్స్ట్ వైటమిన్ ఏ కూడా కావాలి స్కిన్ అంటే కొల్లాజన్ బిల్డ్ అవ్వాలంటే. వైటమిన్ ఏ అనేది ఎక్కువ ఎక్కడ దొరుకుతుంది? బిటా కెరటిన్ క్యారెట్స్ లో కానీ, కలర్డ్ ఫ్రూట్స్ అన్నిట్లో దొరుకుతుంది, కలర్డ్ వెజిటబుల్స్ లో, అలాగే మిల్క్ లో, పనీర్ లో ఎక్కువ వైటమిన్ ఏ దొరుకుతుంది. ఇలా మీరు ఎక్కువ ఈ విటమిన్స్, ప్రొలైన్ ఇప్పుడు ఉండే చెప్పినవన్నీ కనుక తీసుకుంటే మీ మోకాళ్ళు త్వరగా అరిగిపోవు, మోకాళ్ళ నొప్పులు రావు, జాయింట్ పెయిన్స్ రావు, స్కిన్ బాగా ఉంటుంది, త్వరగా ఏజ్ కనిపించదు. అలాగే ఆ గుండె యొక్క పనితీరు, గుండెకెళ్ళే రక్తం కవాటాలు మూసుకుపోవడం ఇలాంటివి ఏమీ ఉండవు తెలుసా. అందుకని రెగ్యులర్ గా మనం కొల్లాజన్ సప్లిమెంట్స్ అనేవి తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం మజిల్ బాగా ఫామ్ అవ్వాలని, ఇప్పుడు చాలా మంది వర్కౌట్స్ చేస్తారు కదా, వర్కౌట్ చేసిన తర్వాత రీబిల్డ్ స్ట్రెంగ్త్ కానీ, కొల్లాజన్ సప్లిమెంట్ కానీ మంచిగా తీసుకుంటే, ఒమేగా 3 ఫ్యాట్స్ వేసుకోవడం వల్ల గుండెకి వెళ్ళే ఆ కవాటాల్లో ఉండే ఏదైనా కొవ్వు ఉన్నా కూడా ఒమేగా 3 ఫ్యాట్స్ కదా, రిచ్ ఒమేగా కదా, అందువల్ల ఏమవుతాయంటే ఈ ఈపీఏ డిహెచ్ఏ డెవలప్ అయ్యి మంచి అమినో యాసిడ్స్ డెవలప్ అయ్యి ఆ కొవ్వు గడ్డల్ని కానీ, రక్తంలో నిల్వ ఉన్న కొన్ని రకాల ఫ్యాట్ ని కానీ కరిగిస్తాయి అనమాట. వర్కౌట్ చేసేటప్పుడు చాలా మంది చనిపోతుంటారు కదా వర్కౌట్ చేసి జిమ్ లోంచి వచ్చాక, ఎందుకంటే వాళ్ళ బాడీలో బిఫోర్ చాలా రకాల టైప్స్ ఆఫ్ హార్ట్ ఎయిల్మెంట్ డిసీజెస్ ఉండుంటాయి, అది చెప్పరు బయటికి. ఓకేనా, అది చెప్పరు. జిమ్ చేసి చనిపోయాడు అంటారు కానీ బిఫోర్ అతనికి ఈ కొల్లాజన్ రీప్లేస్మెంట్ ఉండదు, లేదంటే మంచిగా ఒమేగా 3 ఫ్యాట్స్ ఉండవు, ఇవన్నీ మనము కనుక్కోలేం. కాబట్టి చాలా రకాల సమస్యలు అనేవి వస్తాయన్నమాట దీనివల్ల. నెక్స్ట్ హెయిర్, నెయిల్స్, జుట్టు కానీ, గోల్డ్ కానీ అందంగా ఉండాలన్నా కూడా కొల్లాజన్ అనేది. హార్ట్ కూడా చెప్పా కదా, హార్ట్ ఫ్రెజైల్ గా ఉండవు. ఫ్రెజైల్ అంటే ఏంటి? కొన్ని సామాన్ సర్దేటప్పుడు హ్యాండిల్ విత్ కేర్ అంటారు, దీన్ని జాగ్రత్తగా పెట్టండి అంటారు. అంటే ఏంటి? ఫ్రెజిలిటీ. ఆ గాజు వస్తువుల్ని కానీ ఏదైనా మనం షిఫ్ట్ చేసేటప్పుడు చాలా నెమ్మదిగా తెచ్చి పెట్టడం, దానికి చాలా రకాల లోపల క్లాత్ కానీ గడ్డి కానీ వేసి మనకి షిఫ్ట్ చేస్తారు. సేమ్ అలాగే మన గుండె అనేది అంత ఫ్రెజిలిటీ ఉంటుంది, అంత దాని లోపల ఉండే ప్రతి నరం కానీ, ఆర్టరీ కానీ, వీన్ కానీ బాగా పనిచేయాలి అంటే గుడ్ కొలెస్ట్రాల్ ఇవ్వాలి, మంచి కొలెస్ట్రాల్ ఇవ్వాలి. అది ఏంటి? హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఇవ్వాలి, హై డెన్సిటీ లిపోప్రోటీన్స్ ఉండే కొలెస్ట్రాల్ ఇవ్వాలి. అందుకని మనము బయట దొరికే ఆయిల్స్, చాలా రకాల ఆయిల్స్ వాడకూడదు. మనకి బయట దొరికే కెనోలా ఆయిల్ కానీ, రిఫైన్డ్ ఆయిల్స్ కానీ, రైస్ బ్రాన్ కానీ ఇవన్నీ వాడకూడదు. మనం నువ్వుల నూనె కానీ, పల్లి నూనె కానీ ఇవి ఎక్కువ వాడాలి, కొబ్బరి నూనె కానీ. కానీ మనం వాటికి టేస్ట్ కి తినలేక ఈ నూనెలు వాడతాం. లేదంటే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ తీసుకోవాలి, లేదంటే వుడ్ ప్రెస్డ్, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ఎక్కువ వాడితే హెచ్డిఎల్ లెవెల్ పెరుగుతుంది, ఒమేగా 3 ఫ్యాట్స్ అనేవి బాగా అందుతాయి అనమాట. అందుకని ఇక్కడ ఏమంటున్నారంటే అథెరోస్క్లిరోసిస్ అంటే గుండె కవాటాలు మూసుకుపోవడం, అందులో ఇన్ఫ్లమేషన్ రావడం, గుండె 6 రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. హార్ట్ అటాక్ తో చనిపోయాడు అంటే ఉత్తగా హార్ట్ అటాక్ రాదు, 6 రకాల హార్ట్ అటాక్స్ ఉన్నాయంట మనిషిలో. అథెరోస్క్లిరోసిస్, ఎస్టీమియా, చాలా రకాలు ఉన్నాయి. ఒకసారి హార్ట్ విషయం వచ్చినప్పుడు చెప్తాను. 6 రకాల డిసీజెస్ వస్తాయంట. గుండెకెళ్ళే మిట్రల్ వాళ్ళు క్లోజ్ అవ్వటం, వాళ్ళు క్లోజ్ అయిపోవడం, ఇలాగ వీటన్నిటికీ ఏది కావాలి? అన్ని మూమెంటే కదా. హార్ట్ అంటేనే పంపింగ్, రక్తం సరఫరా చేసేదే పంపింగ్ చేస్తూ ఉంటుంది, గ్లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అని. మనం బతికున్నా అంటే మనం నిద్రపోయినా, లేచున్నా, పరిగెడుతున్నా గుండె మటుకు లబ్ డబ్ అని కొట్టుకుంటూనే ఉంటుంది. ఈ మజిల్ మూమెంట్ కి ఏం కావాలి? కొల్లాజన్ కావాలి. నీ గుండె పని చేయాలి, నువ్వు బతకాలి అంటే కొల్లాజన్ కావాలి. ఇంకా అర్థం చేసుకొని కొల్లాజన్ అనేది ఎక్కువ తీసుకోండి. ఈ అన్ని అనిమల్స్ లో కూడా కొల్లాజన్ అనేది ఎక్కువ దొరుకుతుంది. అలాగే కొల్లాజన్ ఇది చెప్తున్నాడు కదా, కొల్లాజన్ ఎక్కువ తీసుకోవడం వల్ల, వైటమిన్ సి ఎక్కువ ఇవ్వటం వల్ల అసిడిటీ ప్రాబ్లమ్స్ కూడా రావట. మంచిగా కొల్లాజన్ ఎక్కువ తీసుకుంటే స్కిన్ అనేది బాగా గ్లో అవుతుంది. ప్రోటీన్ పెప్టైడ్ బాండ్ ఫామ్ అవుతుంది, అమినో యాసిడ్స్ ప్రోటీన్ తో కలుస్తాయి, ప్రోటీన్స్ అన్ని కలిసి పెప్టైడ్ బాండ్ గా ఫామ్ అవుతాయి. ఇలాగా పెప్టైడ్ బాండ్స్, ప్రోటీన్స్ అన్ని కలిసి కొల్లాజన్ ఫైబర్ అనేది తయారవుతుంది. అందుకని ఎక్కువ స్కిన్ బూస్టర్ ఉంది కదా, ఈ స్కిన్ బూస్టర్ లో కొల్లాజన్ పౌడర్, ఇది కొల్లాజన్ పౌడర్. అట్ ద సేమ్ టైం బయోటిన్ ఉంటుంది, వైటమిన్ సి ఉంటుంది. బయోటిన్ చాలా ఇంపార్టెంట్ గోల్డ్లకి, నెయిల్స్ కి, హెయిర్ కి. అలాగే మన డిఎన్ఏ ఏమంటారు, డిఎన్ఏ క్రోమోజోమ్స్ ఎండింగ్ టీలోమియర్స్ ఉంటాయి, వాటి అవి నష్టపోయేటప్పుడు కూడా కొల్లాజన్ సప్లిమెంట్ తగ్గితే టీలోమియర్స్ అనేవి నష్టపోతాయట. టీలోమియర్స్ సైజ్ తగ్గిపోతుంది. ఆ సైజ్ తగ్గిపోయింది అంటే ఆటోమేటిక్ గా ఏజ్ ఎక్కువ కనిపిస్తుందంట. కొందరు చూడండి 30-40 ఏళ్ళు వచ్చినా కూడా చాలా యంగ్ గా కనిపిస్తారు. అందుకని మనం ఏం చేయాలంటే కొల్లాజన్ సప్లిమెంట్స్ అనేవి ఎక్కువ తీసుకోవాలి, కొల్లాజన్ బిల్డర్ ఉండేవి. వీటితో పాటు అలో కాన్సన్ట్రేట్, ఒమేగా 3 ఫ్యాట్స్ కూడా ఎక్కువ తీసుకుంటే కొల్లాజన్ అనేది ఇందులో చూడండి విటమిన్ సి, బి కాంప్లెక్స్, నియాసిన్, బయోటిన్ ఇందులో చెప్పా కదా, ఇవన్నీ ఉన్నాయి. 5 grams హైడ్రోలైజ్డ్ కొల్లాజన్ ఇది కూడా.
5 గ్రాముల ప్యూర్ ఫార్మ్ ఆఫ్ కొల్లాజన్ బాడీకి అందుతుంది. ప్రతి ఆర్గాన్ కి చాలా ఇంపార్టెంట్. ఇందులో ఎక్కడ కూడా ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ ఏమి ఉండవు. చాలా ఈజీ మేకింగ్. గోరువెచ్చటి నీళ్ళలో కలుపుకోవచ్చు. చాలా మంది కొల్లాజన్ ని విటమిన్ సి ఉంటుంది కదా, వేడి నీళ్ళలో వేయొద్దంటారు. లేదు, వేయొచ్చు. ఇది మేము విన్న దాంట్లో, ఎక్స్ట్రా వెగాన్జాలో విన్న దాంట్లో కొల్లాజన్ సప్లిమెంట్ ఈ పౌడర్ ఏదైతే ఉందో గోరువెచ్చటి వాటర్ లో వేసుకొని తాగొచ్చు. ఆ బ్రేక్ డౌన్ అనేది ఏం జరగదు, విటమిన్ సి బ్రేక్ డౌన్ అవ్వదు. ఓకేనా? ఎందుకంటే ఇది స్టెరిలైజ్ చేశారు, ఐసోలేటెడ్ కొల్లాజన్ కదా, ఐసోలేటెడ్ బాండ్స్ తొందరగా బ్రేక్ అవ్వవు వేడి నీళ్ళలో. సో అందుకని మనం తీసుకునే ఆహారంలో మంచిగా ప్రోటీన్ ఇంటేక్ తీసుకొని, డైనోషేక్ కూడా పిల్లలకి ఇప్పటి నుంచి డైనోషేక్ అలవాటు చేస్తే వాళ్ళ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. స్కిన్ కానీ, హెయిర్ కానీ, వాళ్ళ లోపల ఇన్నర్ ఆర్గాన్స్ కానీ. మల్టీవిటమిన్ సప్లిమెంట్స్ తీసుకోవడం, 23 రకాల విటమిన్స్ ఉన్నాయి, 114 రకాల మినరల్స్ ఉన్నాయి, ఖనిజ లవణాలు ఉన్నాయి, హెర్బల్ సప్లిమెంట్. ఇవి రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఆర్డీఏ ప్రకారం 3 సప్లిమెంట్స్ అంటే 3 వేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి. రీబిల్డ్ స్ట్రెంగ్త్ బిఫోర్ ప్రీ వర్కౌట్ ఆర్ పోస్ట్ వర్కౌట్ లో రీబిల్డ్ స్ట్రెంగ్త్ తీసుకుంటే ట్రైకోర్ అమినో యాసిడ్స్, ట్రైకోర్ ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి, బీసీఏ చైన్స్ ఉంటాయి కాబట్టి మజిల్ టేర్ అవ్వకుండా వర్కౌట్ సమయంలో మజిల్ బాగా ఫామ్ అవుతుంది. రీబిల్డ్ స్ట్రెంగ్త్ 24 హైడ్రేట్ తీసుకున్నా, అలాగే పర్సనలైజ్డ్ ప్రోటీన్ వాడుకున్నా, ఈ ప్రోటీన్ పౌడర్ ని మీరు చేసుకునే ఏ ఐటమ్ లో అయినా కలుపుకోవచ్చు. ఇంట్లో చేసుకునే ప్రిపరేషన్ లో, మధ్యాహ్నం కానీ, రోటీలో కానీ, ఇడ్లీ పిండిలో కానీ, మధ్యాహ్నం తింటాం కదా లంచ్ టైంలో, అలాంటి వాటిట్లో మీరు దేంట్లో అయినా ప్రోటీన్ కానీ, ఫైబర్ కానీ కలుపుకుంటే ఎలాస్టిసిటీ, గుండెకి, బాడీకి, అన్నిటికీ కూడా చాలా మంచిది అనమాట. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ లైవ్ వెల్నెస్ క్లబ్. బ్యాక్ టు ఎంస్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. చాలా వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ కదా. సో ఒకసారి మేడంకి అందరూ హార్ట్స్ ఇవ్వండి. అదేవిధంగా మన గ్రాటిట్యూడ్ కూడా చెప్పుకోవాలి. ఎంత మంచిగా మనకి టాపిక్ చెప్పారు కదా మేడం. అందరూ ఒకసారి అన్మ్యూట్ చేసుకొని మన గ్రాటిట్యూడ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మై మెంటర్ కామాక్షి మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇంత మంచి వండర్ఫుల్ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన లైవ్ వెల్నెస్ క్లబ్ ఫౌండర్ రాయి శుక్లా గారికి కూడా మన అందరి తరపు నుంచి ధన్యవాదాలు. సో మళ్ళీ రేపు మరొక మంచి టాపిక్ తో కలుద్దాం. అయితే ఈ టాపిక్స్ అనేవి మీకు చూస్తున్నారు కదా, చాలా ఎక్స్ట్రాడినరీగా, ఎక్కడ కూడా ఇలా జరగట్లేదండి, ఏ కమ్యూనిటీ కూడా జరగట్లేదు. అంత ఎక్స్ట్రాడినరీ సెషన్స్ జరుగుతున్నాయి కాబట్టి మనతో పాటుగా మరి కొంతమందికి మీరు ఈ లింక్స్ షేర్ చేయడం వల్ల, అంటే ఎవరైతే హెల్తీగా అవ్వాలనుకుంటున్నారో, లైఫ్ స్టైల్ మార్చుకోవాలనుకుంటున్నారో, వాళ్ళందరికీ కొంచెం ఈ సెషన్స్ వినిపించండి. మీ పరంగా మీరు చేసే సహాయం అదే. అవతల వాళ్ళకి ఏ ఒక్క మాటో లేకపోతే ఏ ఒక్క వాక్యమో విన్న తర్వాత వాళ్ళ లైఫ్ చేంజ్ అయ్యనుకోండి, సో జీవితాంతం చెప్పుకుంటారు, ఇలాగా ఈ మేడం నాకు చెప్పారు, ఈ సార్ నాకు చెప్పడం వల్ల ఈ కమ్యూనిటీ పరిచయం అయ్యి నా లైఫ్ స్టైల్ మార్చుకున్నాను, ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకున్నాను, చాలా విషయాలు తెలిసాయి, నా జీవితం మారింది అని చెప్పుకునే వాళ్ళు ఒక 10 మందిని మీరు సంపాదించుకోండి. ఎప్పుడైతే సంపాదించుకోగలుగుతారో, చూసారు ఇప్పుడు మనం గ్రాటిట్యూడ్, అలాగే మీరు కూడా ఒక గ్రాటిట్యూడ్ తీసుకోవాలన్నమాట. మీ సైడ్ నుంచి కూడా తీసుకోవాలంటే ఏం చేయాలి, చాలా మందికి మన కమ్యూనిటీలోకి పిలివి ఈ సెషన్స్ వినిపించగలిగితే వండర్ఫుల్ గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ATM క్లబ్ లో మరొక మంచి వండర్ఫుల్ సెషన్ తో కలుసుకుందాం. అంతవరకు హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ సో మచ్.